సార్ అసలే హారర్ మూవీస్ అంటే చాలా టెక్నికల్గా తీయాల్సి వస్తుంది. సో టెక్నీషియన్స్ గురించి చెప్పండి. యాక్చువల్గా ఈ అమ్మాయి పనిచేసింది డైరెక్టర్తో, ఆమెకి ఎక్కువ తెలుస్తుంది. అయితే మేము టెక్నికల్గా చూడగలము సినిమాని ఎలా టెక్నికల్గా చేసిరని. బట్ డైరెక్టర్ దీనికి మాత్రం పక్కా హార్డ్ వర్క్ చేశాడు, పక్కా స్క్రిప్ట్ వైజ్ చేశాడు. అంటే అంత పక్కాగా ఉన్నారు కాబట్టి కెమెరామెన్ కూడా ఇందులో చాలా బాగా పనిచేస్తాడు. ఎందుకంటే మేము టెక్నీషియన్స్ కాబట్టి, మేము ఇన్ని సంవత్సరాలు సినీ రంగంలో ఉన్నాం కాబట్టి ఏది. ఇంకోటి నేను సెన్సార్ బోర్డు మెంబర్గా 300 సినిమాలు సెన్సార్ చేశాను. సో మాకు తెలిసిపోతుంది అంటే ఈ సినిమాకి ఏ క్వాలిటీతో చేస్తే ఎలా ఉంది, టెక్నీషియన్ ఎలాంటి వాడు అని కనిపెట్టగలం. సో ఏ సినిమా అయినా హిట్ కావాలంటే ఒకటేనండి. ఇప్పుడు ఈరోజు బాహుబలి సినిమా ఫస్ట్ ఎందుకు హిట్ అయింది? దాంట్లో ఒక్క యాంగిల్ కాదు, ఒక్క డైరెక్టరే కాదు, అక్కడ ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్, కెమెరా పెర్ఫార్మెన్స్, ప్రతిదీ పెర్ఫార్మెన్సే. ఒక క్యాస్ట్యూమ్ కూడా పెర్ఫార్మెన్స్, ఒక క్యాస్ట్యూమ్ డిజైన్ చేయడం కూడా పెర్ఫార్మెన్స్. ఒక సినిమా హిట్ కావాలంటే ఆల్ టీమ్ మెంబర్స్, సినిమా కంప్లీట్ అయిపోయేటప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ ఆల్సో, రికార్డింగ్ ఆల్సో, ఈవెన్ ఎఫెక్ట్స్ ఆల్సో, టైటిల్స్ ఆల్సో, ప్రతిదీ సినిమాలో 100% ప్రతి టెక్నీషియన్ జెన్యూన్గా పనిచేస్తేనే హిట్ అవుతుంది. సో అందుకోసమే పిశాచి సినిమా, డేంజర్ జోన్ అనే సినిమా కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అవును, ఓకే అండి, మీరు చెప్పండి టెక్నికల్గా ఎలా తీశారు, మీకు ఎట్లా అనిపించింది? ఆల్రెడీ హిట్ అయిపోయింది, సో ఇక్కడ చేంజెస్ చేశారు కదా, అది కూడా మీరు చూసారా? అక్కడ ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా? मुझे बहुत ज़्यादा नहीं पता है टेक्निकल टीम्स के बारे में, बिकॉज आई बिलीव कि मैं जब शूट पे होती हूँ तो अपनी एक्टिंग पे ज़्यादा कॉन्सेंट्रेट करूँ. एंड या बट इतना पता है कि सब लोगों ने बहुत ज़्यादा हार्ड वर्क किया था. देवराज सर, ही इज़ द डायरेक्टर ऑफ दिस मूवी एंड कैमरा मैन. तो बहुत अलग अलग एंगल्स से उन्होंने शूट किया था और एफएक्स बहुत अच्छा हुआ था, एडिट बहुत अच्छा किया है सॉन्ग को. तो अमेजिंग.